जबरदस्त खतरनाक कॉमेडी शो बसकी वस्तावो बंडकी वस्तावो ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఏమో ఎందుకే మీలాంటి మంచి భర్త దొరికాడు కదా నేనైతే పాపం చేసుకున్నానే ఎందుకు నీలాంటిది దొరికింది నాకు ఏమంటే అంతా కాదు కానీ అమ్మాయికి ఈఎంఐకి తేడా ఏంటండి ఇప్పుడు అప్పు చేసిన దానికి కట్టేదాన్ని ఈఎంఐ అంటారు ఓకే మరి అమ్మాయి అంటే దాన్ని మెయింటైన్ చేయడం చేసేదే అప్పు అంటారు సరే మన పాప గురించి చెప్పాలా ఏ పాప గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి నాన్న ఇదిగో రిపోర్ట్ కార్డ్ తెలుగులో ఎంత వచ్చాయి 100కి 100 ఇంగ్లీష్ లో 100కి 100 మ్యాథ్స్ లో 100కి 100 అబ్బా అదే నాన్న ఎక్కువ తెచ్చుకున్నా కొడతారేంటి ఎక్కువ తెచ్చుకున్నావు అనుకో మీ టీచర్ నన్ను స్కూల్ కి పిలవరు అదే జీరో తెచ్చుకున్నావు అనుకో ఇంగ్లీష్ టీచర్ పిలుస్తది మ్యాథ్స్ టీచర్ పిలుస్తది బిర్యానీ 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 ఏంటమ్మా నేను పెద్దయ్యాక ఖుష్బూ గార్ల హీరోయిన్ అవనా లేకపోతే యాంకర్ రష్మిల అవనా వాళ్ళిద్దరిలాగా అయ్యావు అనుకో నేను 2 సిమెంట్ బ్యాగ్ వెనకాల వేసుకొని తిరగాలి ఎప్పటికప్పుడు ఇలా మేకప్ వేయడానికి మా అమ్మ వస్తుంది అదొకటి ఉందా రమ్మని చెప్పు ఏంటత్త ఎలా వచ్చావు ఇమ్ము మావయ్య గారు పంపించారు బాబు ఇమ్ము మామ పంపించలేదు తండ్రి తరివేశాడని చెప్పు బాబు ఆయన కూడా తరివేశాడు అందుకే నోకరాజు టీంలో వెళ్ళి పడ్డాడు బాబు ఇదంతా కాదు దాన్ని వారం రోజులు పుట్టింటికి పంపించు ఏ బ్రహ్మాండంగా తీసుకెళ్ళి దానికే ఉంది కమాన్ ఫ్యామిలీ లెట్స్ గో నువ్వు ఉండు అది వెళ్ళిపోతే వంట పని ఇంటి పని ఎవరు చేస్తాడు అల్లుడు అత్తగారు ఒకే ఇంట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు బాబు ఇంకోపోతే ఉండిపోతావు ఏంటే చెప్పు తీసి కొడతా అమ్మా నేను ఎక్కడికి రాను మా ఆయన శ్రీరామచంద్రులు నేను ఇక్కడే ఉంటాను తొందరగా వచ్చేయండి శ్రీరామచంద్రులు ఏంటి సత్య పిలిచావు భాస్కర్ వాట్ అవుట్ ఆఫ్ 100 లో నన్ను ఎంత ప్రేమిస్తా చెప్పు 82% మరి ఇంకా 18 ఆ జిఎస్టీ లో పోద్ది ఇది మంచి పంచే నవలేదు మన బ్యాట్ లక్ టైమింగ్ బాలేదు అంతే మనకి పార్క్ లో టైం అయింది పద చెట్లు పట్టుకెళ్దాం ఎక్కడికి దా 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 A few moments later కట్లు తెంచుకొని కదులు వదులు 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 బానిస సంకెళ్ళను వదులు ఇందులోనే ఉన్నాడు సార్ వాడు అలా కొడితే రాడు సార్ రారా బయటికి రా బయటికి రా పాపా ఎర్రి పాపా ఎర్రి పాపా ఏంటి వీడిని వదలొద్దు సార్ కట్టుకునే భార్య నేను ఉండగా ఇంకొక దాంతో ఉన్నాడు సార్ వీడు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఏంటి లోపల ఎవరు ఉన్నారు దిస్ ఇస్ ప్రాపర్టీ సార్ లోపల దుద్ది సార్ దాన్ని బయటికి పిలవండి సార్ ఒకసారి రానే నంగనాచి వచ్చింది సార్ నంగనాచి ఏంటి నరేష్ ఏంటి నంగనాచి వదలొద్దు సార్ కట్టుకున్న భార్యను పక్కన పెట్టుకుని వేరే దాంతో ఉన్నాడు కదా వదలొద్దు సార్ ఓ బయటికి పో ఎక్కడికి పోయేది ఓ బయటికి అదెవరు దిస్ ఇస్ మై ప్రైవేట్ అదెవరు ఆడపిల్ల పసిపిల్ల పెళ్ళే నాకు వదిలేశాడమ్మా అమ్మా 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 ఏడవకండి అసలు ఏం జరిగింది ఒక్కసారి క్లియర్ గా చెప్పండి యాక్చువల్ గా 5 years బ్యాక్ పెళ్ళైంది సార్ మాకు పెళ్ళైన తర్వాత 3 years బానే ఉన్నాడు సార్ కానీ తర్వాత ఏమైందో తెలియదు సార్ ఇలా తయారైపోయాడు సార్ సార్ భాస్కర్ గారు సార్ ఒక్కసారి బయటకు రండి సార్ మీ ఆవిడ మీ మీద ఆరోపణ చేస్తుంది మీ ఇద్దరికి ఫస్ట్ ఎలా పరిచయం అయిందో చెప్పండి సార్ 2015 లో సార్ నాకు ప్రపోజ్ చేశాడు సార్ నేను నో చెప్తే ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకున్నాడు సార్ వీడు నిజమేనా సార్ మీరు హ్యాంగ్ చేసుకున్నారంట ప్రపోజ్ చేయడం అయితే నేను చేశా అది కూడా కరెంట్ పోయినప్పుడు చీకట్లో చేశా సార్ మీకు ఒక విషయం తెలుసా డేటింగ్ యాప్ లో నీ పేరు ఉందా లేదా నువ్వు ఆ యాప్ లోకి ఎవరి కోసం వెళ్ళావు నీకోసం మీకు ఒక విషయం తెలుసా సార్ రైతు బజార్ కి వెళ్తాడు సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయిలకైతే డబ్బులు ఇస్తాడు సార్ అమ్మాయిలకైతే ఫోన్ పే చేసి ఫోన్ పే లో చాటింగ్ చేస్తాడు సార్ మీకు ఒక విషయం తెలుసా సార్ సైకో సార్ వీడు ఇక్కడ కాల్చాడు సార్ చూడండి జూమ్ పెట్టుకొని సార్ ఇక్కడ మచ్చుంది మీరు కాల్చారా ఓరే దాని ఒంటి మీద ఎక్కడ మచ్చలేదు చెప్పు అది కూడా చూస్తారా మీరు
కూతురు నాన్నెక్కడా అంటే ఏం చెప్పును సార్. భాస్కర్ గారు నేను నా మొగుడిని పక్కన పెట్టుకుని ఐ హావ్ టు గో అంటే ఎక్కడికి వెళ్ళేది? మేడం 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 ఒక్క నిమిషం, మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను పోలీసు పర్మిషన్ ఇస్తే మాట్లాడతానండి. అది కాదు మేడం, మేడం మీరు చెప్పండి మేడం. ఎవరు పర్మిషన్ తీసుకొని మారేదో మాట్లాడినా లంగనాచి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బు, అది ఖుష్బూ గారు ఫోన్ చేస్తున్నారు సార్. ఖుష్బూ గారు కాల్ చేస్తున్నారు, కృష్ణ భగవాన్ గారు చేయి చేస్తున్నారు, రష్మి ముక్కు చేస్తున్నారు. ఎవర్రా వీళ్ళంతా? దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి కార్డు ఒకటి. సార్ రష్మి ఫోన్ చేస్తుంది సార్. అరే రష్మి రా, నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు సునీల్తో చూసా సినిమాలో. తప్పకుండా అవకాశం ఇవ్వాలి. సినిమాలో అవకాశం. అరే మన సినిమాలోని చూసా మంచం మీద కూర్చొని 2 గాజులు అమ్ముకున్నాడు. మరి ఆ గాజులు అమ్మేది 2 గాజులు అమ్మినోడుగా లేకపోతే 2 గాజులు వేసుకుందా అన్న? నువ్వు 2 గాజులు వేసుకుని బెడ్ మీద కూర్చుంటే అమ్ముకున్నాడు వేరేవాడు ఉంటాడు. ఆడమ్ముతాడు గాజు. సరే ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం అమ్మ. ఏంటి అమ్మ? అందరూ అమ్మ. నోకరాజు గడుగుతా నీ అమ్మ కాదురా నా అమ్మ. సినిమాల్లో ఆస్కార్ అవార్డు పెట్టారు కానీ శ్రీదేవిలో ఆస్కార్ అవార్డు పెడితే వాళ్ళిద్దరికి ఇవ్వాలి. నూకరాజు నువ్వు చేసింది ఏం పని? అమ్మా అమ్మా ఏంటంట సినిమాలో ఛాన్స్. ఇందు ఆంటీ, ఇందు ఆంటీ. ఇందు ఆంటీయా? ఇంద్రాజుకు ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు. నాకు బామ్మ క్యారెక్టర్, అమ్మమ్మ క్యారెక్టర్. మేకపోతే తీసుకొచ్చేస్తే కరెక్ట్ సూట్ అయిపోతారు. ఖుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైట్లు మీ ఇద్దరి మీదే పెట్టా. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. డైలాగ్ లేదు, వాటర్ బాటిల్ తీసుకొచ్చి దగ్గర. రే నా పెళ్లి ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ మేనేజర్ పిలిచారు. ఈవెంట్ మేనేజర్ రెడీగా ఉన్నాడు సార్. పిలి ఫాస్ట్ గా. నా ఈవెంట్ కి యాంకరింగ్స్ ఎవరెవరు? సుమా గారు, రష్మి గారు, ఇంద్రజ గారు. నేనేమైనా ఓల్డేజ్ హోమ్ లో పెళ్లి చేసుకుంటున్నానా? ఎక్కడ దొరకారు పింఛన్ బ్యాచ్ నీకు? పింఛన్ బ్యాచ్ నీకు? ఇలా ముగ్గురిని క్యాన్సిల్ చేసి ఎవరిని పెట్టమంటారు? అరే శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్. అరే జాన్వీని పెట్టరా? కానీ ఆమెకి తెలుగు రాదు కదా సార్. ఈవిడ తెలుగు వచ్చా? లేదు. 10 ఏళ్ల నుంచి యాంకరింగ్ చేయట్లేదు. ఏదైనా మనం మేనేజ్ చేసిన బట్టే ఉంటది. నేను రైటర్ అని చెప్పుకుంటున్నాను. ఎప్పుడైనా రాశానా? అంతేరా ఇది కూడా. రాస్తారు బాగా. మేల్ యాంకర్ ఎవరు సార్ మరి? మేల్ యాంకర్ ఎవరిని పెడదాం? ఫ్యామిలీ స్టార్ అయితే బెటర్ ఏమో. విజయ్ దేవరకొండ సూపర్ గా ఉంటుంది. మరి గెస్ట్లు ఎవరిని వెళ్దాం? ఎవరిని అనుకుంటున్నావు? షారుఖ్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు. ఒకప్పుడు షారుఖ్ ని సల్మాన్ చూడడానికి అందరూ ముంబై వెళ్ళేవారు. వాళ్ళే అక్కడ పని లేక హైదరాబాద్ వచ్చి షూటింగ్లు చేసుకుంటున్నారు. బయలుదేరండి. పిల్లలు వచ్చారు, రమ్మని చెప్పు. నమస్తే బాబు గారు. నేను మా ఆయన, మా కూతురు. ఎవడు అడిగాడు నిన్ను? నేను అడిగినప్పుడు నువ్వు మాట్లాడాలి. బాబు గురించి తెలీదా? కింద కూర్చోమని చెప్పు. సారా చెమ్మక్కలా మెరుస్తున్నావు. పెళ్ళైన తర్వాత నేను జాబ్ చేస్తాను. నేను ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటా. అంతే నీ జీతం? 10,000 నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చాయిందన్న. సరే అంతా ఓకే కదా? ఇంకా ఆలస్యం చేయకుండా తారగెడుతుందా? బయలుదేరండి. అరే నరేష్, 10 రోజుల వరకు నో షూటింగ్స్ రా. ఓకేనా? కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అబ్బా
ఏమండి వదలండి. వదలడానికి ఏంటి పెళ్లి చేసుకుంది? ఏమండి వదలండి. ఇది మా కొంపేనా? మన కొంపే. ఏమి పట్టుకున్నప్పుడు అయ్యో అమ్మగారు కాదు బాబు నేను పని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోకండి, నేను మీ భార్యని. దండుపాలి సినిమాలో 2వ హీరోయిన్ లో ఉన్నా. అత్త అత్త కర్ణాటక నుంచి మొత్తం గ్యాంగే దిగిందన్నమాట. ఎవరే నువ్వెవరే? నేను అత్తగారిని. మనకు పెళ్లి చేసింది అమ్మనే. బాబు దగ్గరుండి పెళ్లి చేసింది నేనే, తాళి కట్టించింది నేనే. దీంతో శోభనం చేసింది కూడా నువ్వేనా? ఎవరితో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. మావయ్య మావయ్య అల్లుడు అల్లుడు అంటే ఆ సినిమాలో ఇంత జుట్టు వేసుకుని తిరుగుతాడు దండుపల్లిలో. ఒరే నేనే రాని మామని రాత్రి శోభనం చేసుకుంది. అవునండి. నేను నమ్మను. ఇలా రండి ఒక్క నిమిషం, నైట్ జరిగిందంత చెప్తా. కరెక్ట్ గానే చెప్తాను. కొంపదీసి బెడ్రూమ్ లో కెమెరా పెట్టావా? లేదండి పెళ్లి ఈ పెళ్లి ఫోటోలు చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఏవండి మేకప్ వేసుకున్నామండి పెళ్లిలా. మేకప్ వేసుకుంటే ఇంత చేంజ్ వస్తుందా? మేక్ ఓవర్ అయినా. మేక్ ఓవరా? ఏదో సార్ రైడండి. నేను మీ పెళ్ళాన్ని, నేను మీ అత్తయ్యని, మా నాన్న. ఓ మై గాడ్, మేకప్ వేసుకుంటే ఇంత చేంజా? తీసేయండి ఒకసారి. నిజంగా మీరేనా? నిజంగా నేనేనండి మీ భార్యని. పోలీస్ ప్రాబ్లం ఏంటి? వీళ్ళు పెళ్లి చూపుల్లో ఇంత అందంగా ఉన్నారని చెప్పి నన్ను మోసం చేశారు సార్. ఇప్పుడు ఇది న్యాయం చేయాలి సార్ మీరే. మేకవర్ అంటే ఇంత మేకవరా? సార్ కొంచెమే మేకప్ వేసుకున్నాం. చూడండి సార్ ఎంత అందంగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు ముగ్గురు. పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నా. ఫస్ట్ నైట్ చేసుకున్నావా? చేసుకున్నా. అయితే తప్పనిసరిగా చట్ట ప్రకారం అమ్మాయితో నువ్వు సంసారం చేయాల్సిందే. అంటే చట్ట ప్రకారం శిక్షించలేమా? చట్ట ప్రకారం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మాయికి ఏం జరిగినా తీసుకొని సెల్లేస్తా. అంటే ఇప్పుడు నేను దీంతోనే కాపురం చేయాలా? అల్లుడు లైట్ ఆపితే ఎవరైనా ఐశ్వర్య రాయ్ లాగే ఉంటారు. ప్లీజ్ క్యారీ ఆన్. నాన్నగారు అమ్మగారు. అమ్మా ఏమైందమ్మా? ఏమ్మా నీ మొహం నువ్వే అద్దంలో చూసుకున్నావా? కాదమ్మా, నేను తల్లిని కాబోతున్నాను. ఓ మై గాడ్. వెంటనే ఈ విషయం అల్లుడు గారికి చెప్పాలి. అల్లుడు గారు ఇక్కడ లేరు, ఆఫీస్ లో ఉన్నారు. అవునా? ఆఫీస్కి వెళ్దాం. అల్లుడు ఎక్కడ? లోపట ఉన్నారు. అర్జెంట్ గా మా అల్లుడు విలువ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఓ గంట వరకు ఆయన రాడు. ఎక్స్క్యూజ్ మీ, మా ఆయనని పిలవండి. ఆయన స్నానం చేసి వస్తాడమ్మా. పిలువే ఏమడుతున్నావు? సార్ రండి సార్. నేను మా ఆయనని పిలువమన్నా. మీ ఆయనే? ఈడు మా ఆయననా? నేను నమ్మా. ఒక నెల క్రితం జరిగింది ఏందో చెప్పు. అమ్మాయిడు మన అల్లుడు కాదు. నేను అస్సలు నమ్మను. నమ్మరా? ఒక్క నిమిషం. నువ్వు మేకప్ వేస్తే ఇంత అందంగా ఉంటావా? అక్కడికి ఎదురు అమితాబ్ బచ్చన్ లా ఉంటావు. మరి మీకేనా మేకప్? నన్నే చూసావు, రష్మిని చూసావు అంటే జడు చూసి వస్తావు కదా. షూటింగ్ ఎక్కడ? ఒరే 6 గంటలకల్లా బండి వెళ్ళిపోద్ది. కేబీఆర్ పార్క్ పద పోదాం. సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని. అమ్మా నాన్నగారు ఎలా ఉంటారమ్మా? ఒక్కటైతే చెప్పొచ్చమ్మా. అందరు అమ్మాయిలనే కన్నావు, ఒక్క తమ్ముడు కంటే అయిపోగదమ్మా. సుబ్బారావు ఒప్పుకోలేదమ్మా. నాన్నగారి పేరు అప్పారావు కదమ్మా. జ్యోతిష్యం చెప్పే సుబ్బారావు మగపిల్లని కడితే అరిష్టం అన్నారే, అందుకే కనలేదు. రాత్రి అయితే చాలు, పడుకుంటే అన్ని పీడకలలు వస్తున్నాయి. నీకెన్నిసార్లు చెప్పానే పడుకునేటప్పుడు నా మొహం చూసి పడుకోమని? నీ మొహం చూసినందుకే ఆ పీడకలలు. చున్నాలేసిన చాలు, ఆ టూలెట్ బోర్డు పెట్టా ఇంటికి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఎవరు నువ్వు? సార్ అది పెయింట్ చేసుకునే వాడివి, నాతో మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎవరినో తెలుసా? సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. యానం తెలుసా? తెలుసు, కాకినాడ పక్కన ఉన్నది. అది కాదు అప్పర్ యానం తెలుసా నీకు? 66 లక్షలు నా సాలరీ. అవునా? అర్థమవుతుందా? సరే సార్ ఒక విషయం. నువ్వు నాతో ఎక్కువ సేపు ఉండకు. ఎందుకు సార్? నీతో ఉంటా బుల్లెట్ బాస్కెట్ గానే బ్యాడ్ అయ్యా నేను గానా.
సార్ అది కాదు సార్ చెప్ప ఒక విషయం రీసెంట్ మహేష్ బాబు గారి సినిమా ఏంటి? గుంటూరు కారం. కారం పోస్టర్ మీద ఉండదు, మరి ప్యాంట్ లో ఉంటది. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. సాంప్రదాయిని సుప్పిని. ఎవరు బాబు? టూలెట్. నువ్వు వచ్చావు, మీ అమ్మ నాన్న ఎక్కడ? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కావాలి, నువ్వు ఎలా పుట్టావురా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఏజ్ 26, పర్ ఇయర్ 66. తెలుసా? పిల్లన్నారు బాబు ఇప్పుడు వద్దు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, టూలెట్ బోర్డుకి వచ్చా. చూడు బాబు, ఇంటి 20,000 బాబు, మీరు అడ్వాన్స్ ఇచ్చేయాలి. వాటర్ ఎక్కువ వాడుకోకూడదు. కండిషన్స్ తో కొడుతున్నా, నేను క్యాష్ తో కొడుతున్నా, సైలెంట్ గా ఎక్కువ. సరే, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, పద్ధతిగా నడుచుకోవాలి. ఓకే. ఓకేనా? అమ్మా నువ్వేం చదివావే? బీటెక్. నీకేమైనా డౌట్స్ ఉంటే అబ్బాయితో అడుగు, సరేనా? ఓకే అమ్మా, వస్తే పదండి. ఎక్స్క్యూజ్ మీ. yes use me. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తారా? మీకు వాటర్ కావాలి. 1 minute. దరిద్రుడా, నా ఇంటి పరువు తీసావు కదరా. హాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా. హాకేర అది చెప్పు, మనకు కాదు. ఖతం, బై బై, గుడ్ బై. పెళ్లి చేసుకో మా చెల్లిని. పిచ్చి పిచ్చి ఆడుతున్నారా? పెళ్లి చేసుకో. పట్ట సెట్ షాట్. చేసుకుంటా. పెళ్లి చేసుకుంటాడంట. చేసుకుంటావు కదా? దేవుడా దేవుడా దేవుడా. అమ్మా, ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయాయి, మరి నా పెళ్లి? నీకు కూడా ఎవరో ఒకరు పుట్టే ఉంటారమ్మా, ఎందుకు కంగారు పడతావు? అల్లుడు, ఏంటి ఈ రోజు ఎక్కడికి పోతున్నావు? సాటర్డే హాఫ్. ఆ పెయింట్ నువ్వు తీసుకొని ఆ పెయింట్ కొట్టు. ఓకే ఓకే. అరే టూలెట్ బోర్డు కూడా పెట్టండి. నువ్వు టూలెట్ బోర్డు పెట్టు. ఎన్ని రోజుల నుండి చేస్తున్నారా? 1 year నుంచి చేస్తున్నా. చెత్తనా, నువ్వు సరిగ్గా చేసి ఈ పని నాకు అప్పయ్య పెట్టవాలా? నేను పెయింట్ వేస్తోని కాదు. మరి ఎవర్రా? ఈ ఇంటికి పెద్దల్లు. ఏం మాట్లాడుతున్నావురా? ఈ ముక్క ముందు చెప్పాలి కదరా. నువ్వు ఏడా ఎప్పటి నుంచి నువ్వు భాస్కర్ గారితో బ్యాడ్ అయినావు, వాళ్ళతో బ్యాడ్ అయినావు, తిట్టినావు కదా. మనం ఎలాగో ఇరుక్కున్నావు, వచ్చేవాడు కూడా ఇరుక్కోవాలి. ఇరుక్కుంటాడంటవా? సైలెంట్ గా ఉందాం, ఓకేనా? మా ఇంటికి వచ్చి మా అమ్మని ఎప్పుడు అడుగుతావు? నిన్న అడిగాను. ఏమంది? ఆయన ఇంట్లో ఉన్నాడు, వెళ్ళిపోంది. అది కాదు పెళ్లి. నేను పెళ్లి గురించి అడిగా, మొగుడు బతుకుంటుండగా నాకు ఇంకో పెళ్లి ఎందుకు బాబాంది? అరే నేను అడగమంది మన పెళ్లి గురించి భాస్కర్. మనం పెళ్లి ఎందుకు చేసుకోవాలి? 11 years మనం సహజీవనంలో ఉన్నాం, మనం పెళ్లి చేసుకోవాలి భాస్కర్. నేను సహజీవనంలో ఉన్న మాట వాస్తవమే, కానీ పెళ్లి చేసుకుంటాను ఏదో చెప్పలేదే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కలిసి ఉండాలి, కలిసి ఉంటే పెళ్లి చేసుకోమని అక్కడ రాసలేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? చేసుకోను. చేసుకో అంటే వదిలేస్తున్నావా నన్ను? వదిలించుకుంటున్నాను. అయినా నేను వేరే పెళ్లి చేసుకుంటే నువ్వు వేరే పెళ్లి చేసుకో. అంటే నీతో తిరిగి వేరే వాడిని పెళ్లి చేసుకోమంటావా? ఓ పని చేయి, నాతో తిరిగేవాడిని చేసుకో. చెప్తా నీ సంగతి. నీ కొంప కూడా ఎవడో రాడు, మన కొంప దొరకపోద్దా? ఏదో కొంప దొరుకుద్ది హైదరాబాద్ లో. టూలెట్ బోర్డు పెట్టారు, ఇంట్లో ఎవరైనా? వాట్ హ్యాపెన్? ఎవరమ్మా ఇంట్లో? సాంప్రదాయిని సుప్పిని. బుల్లెట్ భాస్కర్, మీరంటే మాకు చాలా ఇష్టం అండి. మీ యాక్టింగ్ ఉంటే చూడండి, అసలు మీరు జబర్దస్త్ స్కిట్లు ఉంటాయి చూడండి. మీకు నచ్చుతుంది, జడ్జిలకి ఎందుకు నచ్చట్లేదు నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. బై బోర్డు పెట్టారు. అడ్వాన్స్ 20,000 అండి, తీసుకోండి. మన దగ్గర బోర్డు డబ్బులు ఉన్నాయి. సార్ మా అమ్మాయి క్యారెక్ట్ విన్నాను, చాలా బ్యాడ్ అని. అది కాదండి, ఈ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఏమన్నా క్యారెక్టర్ ఇప్పిస్తారండి? ప్లీజ్ అండి, చిన్న క్యారెక్టర్ చేస్తాను. సరే నేను నేర్పిస్తాను, మీరు ఓకేనా? జాగ్రత్త చూసి నేర్చుకొని రామ్మా. ఇప్పుడు యాక్టింగ్ అనేది ఏం లేదు. ఏం లేదా మరి? ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి నీ మీదకి వచ్చి నిన్ను ఇలా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? తొందరరా అంట. తీసుకొస్తా. ఒక అబ్బాయి మీదకి వచ్చినప్పుడు వద్దు, నన్నేం చేయకు, వదిలే. ఒక అబ్బాయి మీదకి వచ్చినప్పుడు ప్లీజ్. ఇదేదో చేస్తే మీకు విన్నింగ్ వస్తుంది కదా స్కిట్లలో. ఇప్పుడు నేను నీ మీద పడతాను, నువ్వు ఆడపిల్లలాగా భయపడాలి. నా కూతురు జీవితాన్ని పాడు చేస్తావరా? బుల్లెట్ భాస్కర్ అంటే నా కూతురిగా కదరా. కనీసం అమ్మాయిని ముట్టు కూడా ముట్టుకోలేదండి. ముట్టుకోకుండానే
ఏం జరిగింది? అమ్మొస్తుంది. చెప్పు తీసుకొడతాం. పిల్లడు తంతున్నాడమ్మా. పిల్లోడు తంతున్నాడమ్మా. ఇంకా ఏమి జరగలేదు, అప్పుడే పిల్లడు తంతాడా? పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఏంటో చేసుకునేది? పెళ్లి చేసుకోకపోతే పోలీసులను పిలుస్తాం. ఏమి అన్ని జరిగిందని పెళ్లి చేసుకోకుండా వదిలేసరి ఏమి జరగకుండా నేను చేసుకోవాలా? పోలీస్. ఏం జరిగిందో వివరంగా చెప్పు. నా కూతురు భవిష్యత్తు పాడు చేశాడయ్యా. ఇదే ముగ్గురు చేసింది, మేమేం చెప్పుకున్నాం చెప్పండి. మీరే ఏదో చేసి నన్ను పెళ్లి చేయించాలయ్యా. నువ్వేం చేసినా చేయకపోయినా ఒక ఆడపిల్ల పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా నేను అరెస్ట్ చేస్తాం. నీకు రెండు ఆప్షన్స్. ఒకటి, నాతో స్టేషన్ గా రావాలి, లేదంటే అమ్మాయి మేళ తాళైనా కట్టాలి. నీకన్నా హెయిర్ డ్రెస్సులు ప్రమీలకు తాళి కట్టినా బాధపడపోయేవాడిని. భాస్కర్ అమ్మొస్తుంది. సరే సార్, నేను తాళి కడతా. పెళ్లి అయిపోయిందమ్మా నా కూతురికి. అవ్వదు అనుకున్నాను, అయిపోయింది తల్లి. అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదు, వాళ్ళు షూటింగ్ ఖాళీ. ఆ పెయింట్ బ్రష్ తీసుకుని పెయింట్ కొట్టండి. అరే టూరెడ్ బోర్డు పెట్టు. ఓకే ఆంటీ. చెప్పరా. పెద్దల్లుడు. నువ్వు? నడుపల్లుడు. నేను? చిన్నల్లుడు. నా తమ్ముడు. వచ్చినప్పుడు కుక్కలాగా అంతరిసి అని చెప్పాలి కదరా మీరు. నాకెవడు చెప్పాడు? అందరికీ నమస్కారం. వీడు నా తమ్ముడు. పాప ఎవరు? పాప ఈటీవీలో యాంకర్ సార్. ఓకే. ఫ్యామిలీ మొత్తం ఈటీవీ పడి వేసేస్తున్నారు. అవునా? ఎలా? కోడలు గారు శుక్రవారం శనివారం వస్తారు. ఓకే. అమ్మగారు ఆదివారం మధ్యాహ్నం వస్తారు. ఆదివారం సాయంత్రం బాబు వస్తాడు. నిజం చెప్పాలంటే వారంలో సగం రోజులు ఇల్లే. అదృష్టం కొద్ది ఆవిడ వచ్చింది కానీ మిస్ అయితే ఈ 2 రోజులు కూడా అత్తా కోడల్లో ఉండేవాడు. తమ్ముడు అర్జెంట్ గా మనం పెళ్లి చూపులకి వెళ్ళాలరా. ఓకే సార్. ఇదిగో పెళ్లి చూపుల్లో నేను ఇంత యాటిట్యూడ్ చూపియా. నేను అమాయకుల్లా ఉంటా, నువ్వు యాటిట్యూడ్ చూపియాలి. అర్థమైందా? యాటిట్యూడ్ కి అమ్మ ముగ్గురులా ఉంటాడు. ఓకే. అది A few moments later. అమ్మాయి బాగుంది సార్. అమ్మాయి కాదు, నా భార్య. అమ్మాయిని పిలిపించండి. అమ్మా రండి. అందమైన కుందనాల బొమ్మరా. బాబు ఇదే నా కూతురు. నువ్వు మాట్లాడుకు, నువ్వు చెప్పు. అదే బాబు ఇదే నా పెద్ద కూతురు, ఇది నా చిన్న కూతురు. ఇది నీ కూతురే? అవును. అది మాకు తెలియదు. అమ్మాయి ఏం చదువుకుంది? బీటెక్ చదువుకుంది. ఒక్క నిమిషం. ఏంటి ఇది ఇల్లు ఎంత చండాలి? ఇలాంటి ఇల్లు మన సంబంధం అవసరం సార్? 10కి 10. ఇది టీవీయా సార్? మొత్తం నీలంగా ఉంది. బాబు ₹1,00,000 టీవీ బాబు. అది 10కి 9. ఎందుకు నువ్వు మాట్లాడుతా చెప్పానా సార్? అమ్మాయి మీకు నచ్చిందా? నచ్చింది. బాబు కండిషన్, అమ్మాయి పెళ్ళైన తర్వాత జాబ్ చేస్తారు. 8. బాబు అమ్మాయి పెళ్ళాక జాబ్ చేస్తుంది. అమ్మాయి పెళ్ళాక జాబ్ చేస్తే అయ్యగారు ఇంట్లో కూర్చొని అంట్లు తోతారు. 7. ఎందుకు? నీ పర్ఫార్మెన్స్. పెంచు. ఎలా కనిపిస్తున్నాడు మా సారు? పెద్ద హీరో. 9. ఓకే. బాబు చిన్నప్పటి నుంచి అమ్మాయి 5 నెంబర్ బోర్డు వస్తుంది. 4 వచ్చేలా ఉంది. సార్ తాళి కట్టండి, లేకండి. టైం వేస్ట్. మరి కట్ట కానుకోలేమైనా మాట్లాడుతాను. తాళి కట్టండి సార్. అమ్మ నాకు అబ్బాయి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నాకు నచ్చలేదు అంతే. ఏంటంటే నచ్చలేదు? నీకన్నా అందంగా ఉంటుంది, దాన్ని వదిలేసి నీకోసం వస్తే అదే సార్ ఒక్క సంబంధం. నువ్వు వెళ్ళిపోతా. నాకు వాడు నచ్చలేదు, కానీ ఆ బండగా నచ్చాడు. వాళ్ళలో ఏం చూసావమ్మా? వాడిలో ఆ పొగరు. ఇంతసేపు నువ్వు సెట్ చేసుకోవడానికి ఇదంతా బాస్ మీరు చేయమంటేనే చేశాను బాస్. గురువు అయినా గుండెమెత్తన్నావు కదా. నీకు నాకు రుణం తెగిపోయింది. బాస్ అంత అనకండి సార్. ఈ అమ్మాయి నన్ను చేసుకుంటుంది. ఆ అందమైన అమ్మాయిని సార్కి ఇచ్చి చేయండి సార్. నేను మాట్లాడను ఇష్టం వచ్చింది.
ఈ అమ్మాయిని నేను చేసుకుంటా, మీ చిన్న అమ్మాయిని మా సార్కి ఇచ్చి చేయండి. పెళ్లి చేసుకోవడమే. దయలిపో. ఎందుకు కొట్టారండి? మొగుడు ఇంతసేపు అయింది వచ్చి భోజనం పెట్టాలని తెలియదా నీకు? అది కదండి మీకు ఆకలి. ఎవడు కలిపి పెడతాడే? గోరు ముద్దలు ఇలా పెట్టు, నువ్వు లోపలికి వెళ్ళాలి ఇక్కడ దాకా. లేడీస్ ని కొట్టకూడదు, సారీ మేడం. కొట్టను, కొట్టినట్టు నటించు. థ్యాంక్ యూ మేడం. ఉప్పు తక్కువ వేస్తావే అది కాదండి, మీకు ఉప్పు ఎంత వేయాలో నాకు తెలియదు కదండి, అందుకని. ఏం చేస్తున్నారండి? मस्त शेड जो नाही राणीला ఏం మాట్లాడలేని వాడే అంత చేశాడంటే మా ఆయన ముందే పొగరెక్కువ. నేను కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసేస్తాను, నన్ను ఎంత కొడతాడో ఏమో. ఏమండి నేను మొత్తం ఉప్పే వేసేస్తా. ఏంటి? ఏమండి భోజనం చేయండి. ఏంటిది? ఇదా బిర్యానీ, తినండి. వావ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏమండి ఉప్పు ఎక్కువైందండి. ఎక్కువైతే ఎక్కువ అవుతుంది, భారీ ఉప్పు ఎక్కువ వేస్తే తప్పేంటి? అడ్జస్ట్ అయిపోతా. ఏమండి అది ఉప్పేనండి. అయితే ఇప్పుడు ఏమైంది? ఏమండి ఉప్పు ఎక్కువ వేసానని. ఓసేయ్ నా దగ్గర ఉప్పు ఎక్కువ వేస్తావా అంటే ఈ ఉప్పు తిని నాకు బీపీ పెరిగిపోయి నేను చచ్చిపోతే నువ్వు వేరే వాడితో లింక్ కలుపుకుందామనా అని నన్ను కొట్టాలండి. ఇదేం కోరికే? ఏమండి కొట్టండి. నేను ఇలా రన్నింగ్ చేస్తుంటే మీరు బాటిల్ తో నన్ను కొట్టి ఆ రక్తం వస్తున్నప్పుడు చావవే అని బండకు బాదండి నన్ను. నేను అలాంటి కాదు. అబ్బా మీరు అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నానండి మిమ్మల్ని. మేడం పోస్ట్. ఎవడాడు? పోస్ట్ మ్యాన్ అండి, ఉత్తరం తీసుకొచ్చా. ఓ మఫ్టీలో వచ్చావా? మఫ్టీలో వచ్చావా? ఎక్స్ బాయ్ ఫ్రెండా? కాదండి, పోస్ట్ మ్యాన్. మా నాన్న ఉత్తరం రాసి అంటే వాడు ఉత్తరం ఇస్తే మీ ఇద్దరు వెళ్ళి దక్షిణానికి వెళ్తే నేను తూర్పు తిరిగి దండం పెట్టుకొని నాకు చేత కాదు నేను వేస్ట్ గాని అని చెప్పుకోవాలి. ఎందుకండి అరే తమ్ముడు అన్నయ్య ఇట్లారా. అన్నయ్య పిలిచేవా? అన్నయ్య బెల్టీరా. నాది నీకు పట్టదా అన్నయ్య? చెప్పే ఎప్పటి నుండి సాగుతుంది? నేను అలాంటిదాన్ని కాదండి. అంటే నేను అలాంటి మెల్లగానే పట్టుకున్నా, సీరియస్ చూడకండి. చెప్పే చెప్పు, నీ కట్టి నేను ఎలా కనపడుతున్నా? లేదండి, పతియే ప్రత్యక్ష దైవం. ఎంత బాగా కొడుతున్నాడు అబ్బా. పోస్ట్ మ్యాన్ ఇల్లరా, మా ఇంట్లో కోసం యాక్టింగ్ చేయాలి సరేనా? ఇక్కడ కూర్చో. ఏవండి ఏంటి పిలిచావా? పిలిచానండి. ఇదిగోండి. సారీ డిస్టర్బ్ చేశారనుకుంటా. ఏంటి డిస్టర్బ్ చేసి కాదు, మీరు అబ్బాయిలా బిహేవ్ చేయండి, అమ్మాయిలా కాదు. నేను అబ్బాయినండి, నేను ఏం చేయమంటావు? అబ్బా ఏం చేయమంటావు అంటే ఇలా పట్టుకుంటావా? సిగ్గు లేదా? నా ముందే పట్టుకుంటావని నన్ను రఫ్ కొట్టాలి నన్ను. నాకు రాదే. చిచ్చే నువ్వు వెళ్ళిపోబ్బా. పోలీస్ అని పిలుస్తా. పోలీస్. ఎవరమ్మా నాకు ఫోన్ చేసింది? ఏంటి ప్రాబ్లం? నేనే ఫోన్ చేశాను. మా బావ డైలీ మా అక్కని కొడుతున్నాడు, విడాకులు కావాలి. అవునండి నాకు విడాకులు కావాలి. ఓకే రే ఇక్కడ నోరు మూసుకొని విడాకుల మీద సంతకం పెట్టు. నోరెందుకు మూయడం? సంతకం పెడతా గానీ. ఇంకేంటమ్మా ప్రాబ్లం? నాకు కూడా విడాకులు కావాలి. ఏంటి మీ ఆయన కొడుతున్నాడా? కొడతలేడు. తిడుతున్నాడా? తిడతలేడు. పోనీ అనుమానిస్తున్నాడా? అనుమానిస్తలేడు. నాకు కొట్టాలి, తిట్టాలి, అనుమానించాలి, లేదంటే నాకు అవసరం లేదు. ఓకే రే ఇక్కడ మగవాడైనాక భార్య కోరిక తీర్చాలి. ఏది కొట్టడం తిట్టడం? విడాకుల మీద సంతకం చేయి, లేదంటే కేసు ఫైల్ చేసి బొక్కలేసి ఎముకలేసి కొడతా. సార్ నేను కొట్టలేదు సార్. విడాకులు మీ అందరికి విడాకులు ఇప్పించే బాధ్యత నాది. దయచేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి. కానిస్టేబుల్ పదండి.